హైదరాబాద్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా పీఎం మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు మాట్లాడబోనంటూ మేరేసో జోడో అని సీఎం రేవంత్తో చమత్కరించారు. అభివృద్ధి కోసం తమతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ తలదించుకునేలా పని ఎప్పుడూ చేయనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ ప్రధాని సభలో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు కోసం బోర్డు మరో అవకాశం కల్పించింది. విద్యార్థులు ₹7,000 లేట్ ఫీజుతో రేపు ఒక్క రోజే పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం అత్యంత ఖరీదుగా మారిపోయిందని పీఎం మోదీ అన్నారు. ఏడాది పాటు ఏ ఫంక్షన్ ఉన్నా బంగారం కొనద్దు. ఈ మేరకు ప్రజలు శపథం చేయాలి. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది అంటూ రాగి కొరత కూడా తీవ్రంగా ఉంది అని తెలియజేశారు. రాష్ట్రంలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఈ నెల 18 నుంచి 22 తేదీల మధ్య 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.